హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్ ఇంగ్లాండ్. ఈరోజు మనందరికీ ఎంతగానో ఉపయోగపడే మరొక వీడియో. మనం పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా పిల్లలకు సంబంధించిన చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. ఏం జరిగింది, ఎందుకు కుంటుతున్నావు? ఏదైనా దెబ్బ తగిలితే కుంటుతూ ఉంటాం కదండి. సో అలాంటప్పుడు ఏం జరిగింది అని అడుగుతాం కదా. దీనిని వాట్ హ్యాపెండ్, వై ఆర్ యూ లింపింగ్. వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగింది, వై ఆర్ యూ లింపింగ్, లింపింగ్ అంటే కుంటుతున్నావు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్. నీ కాలికి ఏదైనా తగిలిందా, మళ్ళీ ఎందుకు కుంటుతున్నావు. నీ కాలికి మళ్ళీ ఏదైనా తగిలిందా, మళ్ళీ ఎందుకు కుంటుతున్నావు. డిడ్ సంథింగ్ హిట్ యువర్ లెగ్, వై ఆర్ యూ లింపింగ్ అగైన్. డిడ్ సంథింగ్ హిట్ యువర్ లెగ్ అంటే నీ కాలికి ఏమైనా తగిలిందా, వై ఆర్ యూ లింపింగ్ అగైన్ నువ్వు మళ్ళీ ఎందుకు కుంటుతున్నావు. లింపింగ్ అంటే కుంటడం. నెక్స్ట్ వన్. పిల్లలు ఫోన్ కోసం గొడవ పడుతూ ఉంటారు కదండి. మళ్ళీ ఫోన్ కోసం ఇద్దరు గొడవ పడుతున్నారా. ఆర్ యూ టూ ఫైటింగ్ ఫర్ ది ఫోన్ అగైన్. ఆర్ యూ టూ ఫైటింగ్ ఫర్ ది ఫోన్ అగైన్ అంటే మీరిద్దరూ మళ్ళీ ఫోన్ కోసం గొడవ పడుతున్నారా. ఆర్ యూ టూ ఫైటింగ్ ఫర్ ది ఫోన్ అగైన్. నెక్స్ట్ వన్. నీ ఫోన్లో గేమ్స్ ఆడడం తప్ప నీకు వేరే పనేమీ లేదా. ఫోన్లో ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటావు, వేరే పనేం లేదా నీకు అని అంటూ ఉంటాం కదండి. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ప్లే గేమ్స్ ఆన్ యువర్ ఫోన్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ అంటే నీకు పని చేయడానికి వేరే పనేమీ లేదా, బట్ కానీ ప్లే గేమ్స్ ఆన్ యువర్ ఫోన్ నీ ఫోన్లో గేమ్స్ ఆడడం తప్ప నీకు వేరే పనేమీ లేదా. నువ్వు ఉదయం నిద్ర లేచిన వెంటనే నీ ఫోన్ చూడడం మానేయి. నువ్వు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందు నువ్వు నీ ఫోన్ చూడడం మానేసేయి. సో దీనిని స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఇన్ ది మార్నింగ్. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అంటే నువ్వు నీ ఫోన్ వైపు చూడడం మానేసేయి. యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఇన్ ది మార్నింగ్ నువ్వు ఉదయం నిద్ర లేచిన వెంటనే నువ్వు నీ ఫోన్ చూడడం మానేసేయి. స్టాప్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఇన్ ది మార్నింగ్. నెక్స్ట్ వన్. ఆ దీపాలన్నీ జాగ్రత్తగా పట్టుకోకపోతే చెయ్యి కాలుతుంది. నువ్వు ఆ దీపాలన్నీ జాగ్రత్తగా పట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు నీ చెయ్యి కాల్చుకుంటావు అంటూ ఉంటాం కదండి. దీనిని ఇఫ్ యూ డోంట్ హోల్డ్ ఆల్ దోస్ ల్యాంప్స్ కేర్ఫుల్లీ యూ విల్ బర్న్ యువర్ హ్యాండ్. ఇఫ్ యూ డోంట్ హోల్డ్ ఆల్ దోస్ ల్యాంప్స్ కేర్ఫుల్లీ అంటే నువ్వు ఆ దీపాలన్నీ జాగ్రత్తగా పట్టుకోకపోతే యూ విల్ బర్న్ యువర్ హ్యాండ్ నీ చెయ్యి కాలుతుంది. నెక్స్ట్ వన్. టీవీ చూస్తూ హోంవర్క్ చేయకు. డోంట్ డూ యువర్ హోంవర్క్ వైల్ వాచింగ్ టీవీ. డోంట్ డూ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ చేయకు వైల్ వాచింగ్ టీవీ టీవీ చూస్తూ ఉన్నప్పుడు. సో డోంట్ డూ యువర్ హోంవర్క్ వైల్ వాచింగ్ టీవీ. నెక్స్ట్ వన్. నువ్వు టీవీ చూస్తూ హోంవర్క్ చేస్తే అన్ని తప్పులు చేస్తావు. నువ్వు టీవీ చూస్తూ హోంవర్క్ చేస్తే ఇలానే అన్ని తప్పులు చేస్తూ ఉంటావు. ఇఫ్ యూ డూ యువర్ హోంవర్క్ వైల్ వాచింగ్ టీవీ యూ విల్ మేక్ ఆల్ ది మిస్టేక్స్. ఇఫ్ యూ డూ యువర్ హోంవర్క్ వైల్ వాచింగ్ టీవీ అంటే నువ్వు టీవీ చూస్తూ హోంవర్క్ చేస్తున్నట్లయితే యూ విల్ మేక్ ఆల్ ది మిస్టేక్స్ నువ్వు తప్పులన్నీ చేస్తావు లేదా నువ్వు అన్ని తప్పులు చేస్తావు. నెక్స్ట్ వన్. టీవీ చూస్తూ రాయకు, నీకేమీ గుర్తుండదు. టీవీ చూస్తూ అసలు రాయకు, నీకు అసలు ఏమీ గుర్తుండదు. డోంట్ రైట్ వైల్ వాచింగ్ టీవీ యూ వోంట్ రిమెంబర్ ఎనీథింగ్. డోంట్ రైట్ వైల్ వాచింగ్ టీవీ అంటే టీవీ చూస్తూ రాయకు, యూ వోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అలా రాస్తే కనుక నీకు అసలు ఏమీ గుర్తుండదు. రిమెంబర్ అంటే గుర్తుండడం, వోంట్ రిమెంబర్ అంటే గుర్తుండదు. నెక్స్ట్ వన్. ఇంకా ఆలస్యం అయితే తినడానికి అసలు ఏమీ ఇవ్వను. ఇఫ్ యు ఆర్ స్టిల్ లేట్ ఐ వోంట్ గివ్ యూ ఎనీథింగ్ టు ఈట్. ఇఫ్ యు ఆర్ స్టిల్ లేట్ నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే ఐ వోంట్ గివ్ యూ ఎనీథింగ్ టు ఈట్ నీకు తినడానికి అసలు నేను ఏది ఇవ్వను. నెక్స్ట్ సెంటెన్స్. ఇక ఆలస్యం చేస్తే అన్నం మొత్తం చల్లబడిపోతుంది. ఇకపై ఆలస్యం చేస్తే రైస్ మొత్తం చల్లబడిపోతుంది. ఇఫ్ యూ డిలే ఎనీ మోర్ ద హోల్ రైస్ విల్ కూల్ డౌన్. ఇఫ్ యూ డిలై ఎనీ మోర్ డిలై అంటే ఆలస్యం చేయడం, నువ్వు ఇకపై ఆలస్యం చేస్తే
ద హోల్ రైస్ విల్ కూల్ డౌన్. అన్నం మొత్తం చల్లబడుతుంది లేదా చల్లబడిపోతుంది. నెక్స్ట్ వన్, మీరు తినడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? లేదా తినడానికి ఎందుకు లేట్ చేస్తున్నావు? వై ఆర్ యూ డిలేయింగ్ టు ఈట్? వై ఆర్ యూ డిలేయింగ్ అంటే ఆలస్యం చేస్తున్నావు అని అర్థం. టు ఈట్ తినడానికి. నెక్స్ట్ వన్, 2 గంటల నుంచి బయట ఎండలో ఆడుతున్నావు. ఇప్పుడు లోపలికి రా. 2 గంటల నుంచి బయట ఎండలో ఆడుతూనే ఉంటున్నావు. ఇప్పుడు లోపలికి రా నువ్వు అంటూ ఉంటాం కదండి. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇన్ ది సన్ ఫర్ 2 అవర్స్. నౌ కమ్ ఇన్ సైడ్. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇన్ ది సన్ అంటే నువ్వు బయట ఎండలో ఆడుతూనే ఉన్నావు. ఫర్ 2 అవర్స్ 2 గంటల నుంచి. నౌ ఇప్పుడు కమ్ ఇన్ సైడ్ లోపలికి రా. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఇన్ ది సన్ ఫర్ 2 అవర్స్. సో కమ్ ఇన్ సైడ్. నెక్స్ట్ వన్, నువ్వు ఎండలో ఎంతసేపు బయట ఆడుతావు? దీనిని హౌ లాంగ్ విల్ యూ ప్లే అవుట్ సైడ్ ఇన్ ది సన్? హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంత సమయం. విల్ యూ ప్లే అవుట్ సైడ్ ఇన్ ది సన్ నువ్వు ఎంతసేపు బయట ఎండలో ఆడుతావు. నెక్స్ట్ వన్, ఎక్కువసేపు బయట ఆడకు. ఎక్కువ సమయం నువ్వు అసలు బయట ఆడకు. డోంట్ ప్లే అవుట్ సైడ్ ఫర్ టూ లాంగ్. డోంట్ ప్లే అవుట్ సైడ్ అంటే బయట ఆడకు. ఫర్ టూ లాంగ్. టూ లాంగ్ అంటే ఎక్కువసేపు లేదా ఎక్కువ సమయం. నెక్స్ట్ వన్, నీ అరుపులకు నా చెవులు నొప్పి వస్తున్నాయి. నువ్వు అరిచే అరుపులకు నా చెవి బాగా నొప్పి వస్తుంది అంటూ ఉంటాం కదండి. దీనిని యువర్ స్క్రీమ్స్ ఆర్ హర్టింగ్ మై ఇయర్స్. యువర్ స్క్రీమ్స్. స్క్రీమ్స్ అంటే అరుపులు. హర్టింగ్ మై ఇయర్స్ నా చెవులకి నొప్పి వచ్చేలా చేస్తున్నాయి లేదా నా చెవులు నొప్పి వస్తున్నాయి. యువర్ స్క్రీమ్స్ ఆర్ హర్టింగ్ మై ఇయర్స్. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతి దానికి అరుస్తుంటే అందరూ నిన్ను పిచ్చిగా భావిస్తారు. నువ్వు ప్రతి దానికి ఇలా అరుస్తూ ఉంటే నేను పిచ్చిదాన్ని అంటారు. ఇఫ్ యూ ఎల్ ఎట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ విల్ థింక్ యు ఆర్ క్రేజీ. ఇఫ్ యూ ఎల్ ఎట్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతి దానికి అరుస్తూ ఉంటే ఎవ్రీ వన్ విల్ థింక్ యు ఆర్ క్రేజీ అందరూ నిన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు. ఎల్ అంటే అరవడం. నెక్స్ట్ వన్, అరవకుండా నిదానంగా మాట్లాడు లేదా అరవకుండా స్లోగా మాట్లాడు. దీనిని స్పీక్ స్లోలీ వితౌట్ సౌటింగ్. స్పీక్ స్లోలీ అంటే నెమ్మదిగా మాట్లాడు లేదా నిదానంగా మాట్లాడు. వితౌట్ సౌటింగ్. సౌటింగ్ అంటే అరవడం, అరవకుండా. నెక్స్ట్ వన్, ఇప్పుడు చదువుకోకపోతే తర్వాత ఏడుస్తావు. ఇప్పుడు నువ్వు చదవకపోతే తర్వాత ఏడ్చేది నువ్వే. ఇఫ్ యూ డోంట్ స్టడీ నౌ యూ విల్ క్రై లేటర్. ఇఫ్ యూ డోంట్ స్టడీ నౌ ఇప్పుడు కనుక నువ్వు చదవకపోయినట్లయితే యూ విల్ క్రై లేటర్ నువ్వు తర్వాత ఏడుస్తావు. నెక్స్ట్ వన్, నువ్వు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు చదివే టైంలో చదువుకోకుండా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదండి చిల్డ్రన్స్ని. వాట్ డూ యూ వాంట్ టు డూ వితౌట్ స్టడింగ్ ఇన్ ది టైమ్ యూ హ్యావ్ టు స్టడీ. వాట్ డూ యూ వాంట్ టు డూ వితౌట్ స్టడింగ్ ఇన్ ది టైమ్ యూ హ్యావ్ టు స్టడీ అంటే నువ్వు చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా అసలు ఏం చేయాలనుకుంటున్నావు? వాట్ డూ యూ వాంట్ టు డూ వితౌట్ స్టడింగ్ ఇన్ ది టైమ్ యూ హ్యావ్ టు స్టడీ. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అన్ని పిల్లల్ని ఎప్పుడు మనం కోచింగ్ చేస్తూనే ఉంటాం కదండి. సో వీ విల్ మీట్ అండ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ లెర్నింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ click on the bell icon. Thank you so much.